ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకోబోతుంది. ఎన్నాళ్ళుగానో వివాదాలు, కోర్టు కేసులు, రాజకీయ ఆరోపణల మధ్య నిలిచిపోయినటువంటి అమరావతి రాజధాని అంశం. దీని గురించే ఇప్పుడు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. అమరావతి రాజధాని విషయం ఇప్పుడు చట్టబద్ధత దిశగా అడుగులు వేస్తోందండి. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే అమరావతికి చట్టబద్ధత కల్పించేటటువంటి ప్రక్రియను కేంద్రం ఆమోదించేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఇందుకోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి ఒక స్పష్టమైనటువంటి తీర్మానం చేసి కేంద్రానికి సిఫారసు చేయాలని నిర్ణయించిందండి. ఈ రోజు జరగబోయేటటువంటి కేబినెట్ భేటీలో ముందుగా ఈ తీర్మానానికి ఆమోదం తెలపనున్నారు. ఆ తర్వాత ఈ నెల 28న ప్రత్యేక అసెంబ్లీ సమావేశం నిర్వహించి అదే తీర్మానాన్ని అసెంబ్లీలోనూ తెలియజేయాలనుకుంటున్నారు ప్రస్తుత గవర్నమెంట్. ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, కేంద్ర హోంశాఖ, న్యాయశాఖ గతంలో ఈ అంశంపై అనేక ప్రశ్నలు సంధించింది. న్యాయపరమైనటువంటి చిక్కులు రాకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటుంది. ఈ తీర్మానం అసెంబ్లీ నుండి కేంద్ర హోంశాఖకు, అక్కడి నుండి న్యాయశాఖకు, అక్కడి నుండి బిల్లుగా పార్లమెంటుకు, పార్లమెంట్ ఆమోదం తర్వాత రాష్ట్రపతి వద్దకు వెళ్తుంది. రాష్ట్రపతి రాజముద్ర పడితే అమరావతి దేశంలో పార్లమెంట్ ఆమోదం పొందినటువంటి ఏకైక రాజధానిగా చరిత్రలో నిలిచిపోతుంది. ఇప్పటివరకు పార్లమెంట్లో రాజధానికి సంబంధించి ఆమోదాలు ఇవేమి జరగలేదు. ఫర్ ద ఫస్ట్ టైం అమరావతి చరిత్రలో నిలిచిపోతుందండి. ఇది కేవలం ఒక పరిపాలనా ప్రక్రియ మాత్రమే కాదండి, ఇది చారిత్రక రాజకీయ మలుపు కూడా. అయితే అసలు రాజకీయ ఆసక్తి ఇప్పుడు మొదలవుతుందండి. అమరావతిపై ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రత్యేక అసెంబ్లీ సమావేశానికి జగన్ హాజరవుతారా లేక దూరంగా ఉంటారా? 3 రాజధానుల ప్రతిపాదనతో 2024 ఎన్నికల్లో జగన్ ఎదురు దెబ్బతిన్నారు. ప్రజలు తమ ఓటుతో ఆ ప్రతిపాదనను తిరస్కరించినట్లు స్పష్టమైనటువంటి సందేశం ఇచ్చారు ప్రజలు కూడా. ఆ తర్వాత కొన్ని సందర్భాల్లో అమరావతి నిర్మాణంలో అవినీతి ఉందని ప్రస్తావించినటువంటి జగన్ ఎక్కడా 3 రాజధానుల అంశాన్ని మళ్ళీ ప్రస్తావించలేదు. వాస్తవానికి ఇప్పుడు ఈ ప్రత్యేక సమావేశానికి హాజరై అమరావతి చట్టబద్ధత తీర్మానానికి మద్దతు ఇస్తే జగన్ రాజకీయంగా జరిగినటువంటి నష్టం ఏదైతే ఉందో కొంత మేరకు భర్తీ అయ్యేటటువంటి అవకాశం ఉందని పార్టీ లోపలే చర్చ జరుగుతుందండి, అంతర్గతంగా పార్టీలో, వైసీపీ పార్టీలో. మరోవైపు మండలిలో కూడా తీర్మానం చేయాలని వైసీపీ కొత్త డిమాండ్ తెరపైకి తెస్తోంది. జగన్ హాజరు కాకపోతే అది రాజకీయంగా ఫిక్స్డ్ స్టాండ్ గా మారేటటువంటి అవకాశం ఉందని పార్టీ నేతలు భావిస్తున్నారు. అందుకే ఎమ్మెల్యేలను అయినా సరే సమావేశానికి పంపాలనేటటువంటి సూచనలు వినిపిస్తున్నాయి. అయితే జగన్తో పాటు పార్టీ ఎమ్మెల్యేలు హాజరయ్యేటటువంటి అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి. 28న అసెంబ్లీలో అసలు ఏం జరుగుతుంది? జగన్ వస్తారా రారా? అమరావతి నిజంగా చట్టబద్ధ రాజధానిగా మారుతుందా? ఇది కేవలం ఒక తీర్మానం కాదండి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చరిత్రను మళ్ళీ రాసేటటువంటి నిర్ణయం. మరి దీనిపై జగన్ అసెంబ్లీకి వస్తారా రారా? ఈ ప్రత్యేక అమరావతి కోసం జరుపుతున్నటువంటి ప్రత్యేక అసెంబ్లీ సమావేశానికి, అండ్ అమరావతి నిజంగా చట్టబద్ధత రాజధానిగా మారుతుందా లేదా? దీనిపై మీ విలువైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.